ప్రముఖ సంస్థ వంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ కింద చేసుకునే విధంగా ఈ యొక్క పవర్ గ్రిడ్ వాళ్ళు ఒక బల్క్ హైరింగ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కోసం ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కింద ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ యాజ్ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇంజనీరింగ్ ట్రైనీ కోసం ఎవరైతే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ త్రూ గేట్ 2025 ఇయర్ కింద హైరింగ్స్ అనేది కూడా వీళ్ళు చేసుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి, ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ట్రైనీ సివిల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్, ఇలా చాలా రకాల జాబ్ ఓపెనింగ్స్ ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరు 2025 ఇయర్లో రాయబోయే గేట్ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. అప్ టు 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫుల్ టైం BE, BTech, BSc ఇంజనీరింగ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఆల్ స్పెషలైజేషన్, ఎలక్ట్రానిక్స్ ఆల్ స్పెషలైజేషన్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిమం 60% తోటి మీ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేకపోతే సెమిస్టర్ స్టూడెంట్స్ ఈ యొక్క 2025 సో మనకి ఇక్కడ 8th మంత్ వరకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో అదర్ క్యాండిడేట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఏజ్ రిలాక్సేషను, రిజర్వేషను అవన్నీ ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో ఉంటుంది. చూడండి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్ తోటి గేట్ ఎగ్జామ్ అనేది కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు సో దానికి 100 మార్క్స్గా మనకి నార్మలైజ్ చేసి తర్వాత దాని స్కోర్ బట్టి మనకి గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. హిందీ, ఇంగ్లీష్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు గేట్ 2025 మార్క్స్ బట్టి 85% కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ 3 మార్క్స్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ వెయిటేజ్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ ఫిట్నెస్ అని అవన్నీ తర్వాత ఉంటుంది. దెన్ మనకి కంపన్సేషన్ ప్యాకేజ్, సో శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 1 ఇయర్ ట్రైనింగ్, 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ యొక్క 1 ఇయర్ పాటు ట్రైనింగ్లో 40,000 నుండి 1,40,000 డ్యూరింగ్ ది 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో పే చేస్తారు. దే షల్ బీ పెయిడ్ బేసిక్ పే. సో మనకి ఇక్కడ 40,000 వరకు అయితే పీక్స్ అయితే బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది పే బెనిఫిట్. తర్వాత మనకి ఇక్కడ చూడవచ్చు డ్యూరింగ్ ట్రైనింగ్ 10 lakhs అయితే మనకి 10.7 lakhs ఫర్ యానం తోటి డ్యూరింగ్ ట్రైనింగ్లో మీకు పే చేయడం జరుగుతుంది. అప్ టు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ట్రైనింగ్ తర్వాత 21.4 lakhs ఫర్ యానం తోటి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు నోటిఫికేషన్ చూడవచ్చు గైస్. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద క్యాండిడేట్ విల్ బీ సో ఇంజనీరింగ్ ఇన్ E2 స్కేల్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. అంటే 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత మీకు ఇంజనీరింగ్ E2 స్కేల్ రోల్ వస్తుంది, ఫుల్ టైం జాబ్ వస్తుంది. దానితో పాటు 50,000 నుండి 1,60,000 వరకు ఫుల్ టైం శాలరీ కూడా వస్తుంది. దానితో పాటు మనకి అదర్ క్రైటీరియా లైక్ HRA కావచ్చు, తర్వాత మనకి రిలేటెడ్ పే, కంపెనీ లీవ్స్, అకామిడేషన్స్ అవన్నీ వాళ్ళే పే చేస్తారనమాట. చాలా చాలా పెద్ద అండ్ మంచి రిక్రూట్మెంట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అయితే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వలేదన్నమాట, ఫర్దర్గా మనకి స్టార్ట్ అవ్వబోతుంది. సో మీకు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికైతే
ట్రై చేయండి గైస్. ఇక్కడ చూడవచ్చు గేట్ వచ్చేసి మనకి 28 ఆగస్ట్ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 3 అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఆల్రెడీ చాలామంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఉంటారు. సో ఈ యొక్క పవర్ గ్రిడ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ అదే మనకి మార్చ్ 2025లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క గేట్ ఎగ్జామ్ రాయండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. ఈ యొక్క పవర్ గ్రిడ్ తోటి మనకి వాళ్ళు ట్రైనింగ్లో మనకి 10 lakhs శాలరీ ఇస్తున్నారు. ట్రైనింగ్ తర్వాత ఫుల్ టైం ఇంజనీరింగ్ E2 స్కేల్ జాబ్ ఇచ్చి మరి 22 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.